ఈ రోజుల్లో ఏసీ ఆఫీసుల్లో కూర్చుంటున్నాం, ఎవరి మనను వాళ్ళు కంప్యూటర్ మీద పనిచేస్తున్నారు. అసలు దాహం వేస్తున్నారని కూడా ఎవరికి తెలియట్లేదు. కాస్త కాఫీ టీ తాగుతారు, లేదంటే జ్యూసులు తాగుతున్నారు మధ్యలో. ఈ దాహానికి చిహ్నం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60% మందిలో ఆకలి దాహానికి చిహ్నం. ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది అంటే జనరల్ అందరూ థింక్ చేసేది డయాబెటీస్ వచ్చిందేమో అని చెప్పి. రాత్రిపూట 4-5 సార్లు యూరిన్ లేస్తున్నారు అని అంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా. మరి మీకు ఇబ్బంది లేదా అని అడిగినప్పుడు షుగర్ ఉందండి, మరి ఆ మాత్రం లేస్తాను నేను అంటారు. సో దర్ ఇస్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళంతటికి వాళ్ళు ఈ ఇబ్బందికి నాకు షుగర్ ఉంది అని వాళ్ళే దగ్గర కన్వీనియంట్ గా చెప్పేస్తున్నారు అనమాట. కానీ కారణం అది కాకపోవచ్చు. అలాంటి టైంలో మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉండేది? నో ఫీలింగ్. మనం ఓపిక్గా వాళ్ళకి చెప్పవలసింది చెప్పాల్సిందే. మా బాధ్యత ఈజ్ టు ఎడ్యుకేట్ పీపుల్. జనరల్లీ ఇప్పుడు అంతా ఫిట్నెస్ మీద చాలా ఫోకస్ చేశారు. దానికోసం అని చెప్పి ప్రోటీన్ పౌడర్స్ అని సప్లిమెంట్స్ అని ఇట్లా అన్ని తీసేసుకుంటున్నారు. మన వాళ్ళు కాలేజ్లో ఉన్న కుర్రాడు కూడా జిమ్కి వెళ్ళాలి, కాస్త ఫిట్గా ఉన్నవాడు కూడా క్రియాటిన్ దానికి తగ్గట్టు ఈ ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటున్నారు. ఎందుకు? శరీరానికి సరిపడ ప్రోటీన్ రోజు మన పల్లెల్లో అందుతుందా లేదా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. సో ఇప్పుడు ఈ ప్రాస్టటైటిస్ లో ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి సార్? ప్రాస్టటైటిస్ అనేది చాలా వరకు క్లినికల్ డయాగ్నోసిస్ అండి. ఏదో ఒక పెద్ద పరీక్ష చేయడం వల్లనో, స్కాన్ చేయడం వల్లనో, బ్లడ్ టెస్ట్ లోనో, యూరిన్ టెస్ట్ లో కనిపించేది కాదు. ఎక్కువ మటుకు ప్రాస్టటైటిస్ ఉన్న వాళ్ళకి మూత్రం వెళ్ళుతున్నప్పుడు మంట రావడం ఒకటి, యూరిన్ వెళ్ళేసి వచ్చిన కాసేపటి కూడా మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంటది. అది ఇరిటేషన్ వల్ల. సార్ జనరల్లీ యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉమెన్ కే వస్తాయి అంటారు, బట్ మెన్ లో కూడా వస్తుందా? మగవాళ్ళలో ఆడవాళ్ళతో నిమిత్తం లేదు, అందరికీ యూరినరీ ట్రాక్ట్స్ వస్తాయి. ఇంకొక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, మీకు యూటీఐ వచ్చింది, మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను, మీ ఇంట్లో మీ పిన్ని గారు వచ్చారు, ఆవిడ కూడా నాకు యూటీఐ ఉందని చెప్తుంది, మీకు సిమ్టమ్స్ ఏం చెప్పదు, నాకు కూడా యూటీఐ వచ్చిందిరా అంటది. ఏదో తెలియదు మనకు యూటీఐ, మీ ప్రిస్క్రిప్షన్ ఆవిడకి ఇస్తారు. ఓహో, ఇలా కూడా ఉన్నారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది అందుకే ఇంపార్టెంట్ అండి. మీరు స్పెషలిస్ట్ దగ్గరకు పోకపోయినా మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరో ఒకరు కాస్త మాట్లాడండి. మీకు చనువు ఉంది, ఫోన్ చేయగలిగి మాట్లాడను అంటే ఆ పనన్నా చేయండి. ఫస్ట్ స్టెప్ ఒక డాక్టర్తో మాట్లాడి మళ్ళీ తీసుకోండి డెసిషన్. ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని మీరంతటా మీరు ట్రీట్ చేసుకోవడం చాలా డేంజరస్ అండి, అది ఎప్పుడు చేయదు. తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ జనరల్లీ చిన్నపిల్లలకి పక్కదడిపే అలవాటు ఉంటుంది, అది ఒక ఏజ్ వరకు అయితే ఓకే, బట్ కొంతమంది పెద్ద అయినా కూడా ఆ అలవాటు అనేది పోదనమాట. సో ఆ అలవాటుని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? చిన్నపిల్లలు పక్క తడపడం అనేది మామూలు కామన్గానే చూస్తూ ఉంటామండి. ఎక్కువ మటుకు మన ఇళ్లలో చిన్నపిల్లలు పక్క తడుపుతున్న వాళ్ళలో వయసు పెరిగే కొద్దిగా అదంతటా అది సరిపోతుంది అనేది చాలామంది తల్లులకు తెలుసు అనమాట ఈ విషయం. కాకపోతే ఎన్నాళ్ళ పాటు వెయిట్ చేయాలనేదే కొద్దిగా సమస్యగా మారుతుంది ఈ రోజుల్లో. అంటే 10వ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే పిల్లలు కూడా ఈ మధ్య మా దగ్గరకు వస్తున్నారు. ఇన్నాళ్ల పాటు మా దగ్గరకు రాకుండా ఇప్పుడు హాస్టల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ పక్క తడవడం చాలా ఇబ్బందిగా ఉందండి, ఎలా చేయాలి అని. మరి ఇన్నేళ్ల పాటు ఎందుకు రాలేదు మీరు అని అడిగితే ఏం చెప్తారంటే అదంతటా అది సర్దుకుంటుందేమో డాక్టర్ గారు అని అంటారు అన్నమాట ఎక్కువ మాట. సో చిన్న వయసులో ఇది గమనించినప్పుడు మనం టాయిలెట్ ట్రైనింగ్ అని చెప్తాం పిల్లల్లో. ఆ ట్రైనింగ్ అనే పదం ఎందుకు వస్తుంది అని అంటే మనం బ్లాడర్ని ఎలా అలవాటు చేస్తే బ్లాడర్ అలా నేర్చుకుంటుంది అనమాట. అంటే టాయిలెట్లో వెళ్ళి టాయిలెట్లోనే యూరిన్ పోయాలని చిన్నప్పుడు ఎందుకు చెప్తారు? అక్కడే చేయడం పద్ధతి అని. చిన్నప్పటి నుంచి యూరిన్ ఎక్కడన్నా పోయొచ్చు అని నేర్పితే పిల్లలు అలాగే చేస్తారు. సో అందుకే టాయిలెట్ ట్రైనింగ్ అనే పదం వస్తుంది అనమాట. సో వాళ్ళకంతటా వాళ్ళకి ఆ బ్లాడర్ కంట్రోల్ వచ్చి రాత్రిపూట కూడా అరే బ్లాడర్ నిండితే నేను లేచి టాయిలెట్కి వెళ్ళాలి అనేది ఎక్కువ మటుకు పిల్లల్లో 3 to 4 years ఏజ్ గ్రూప్కి వచ్చేపాటికి ఎక్కువ మటుకు అవగాహన వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా కూడా కొంతమందికి 5 years అవ్వచ్చు, 6 years వరకు కూడా తెలియకుండా పక్క తడుపుతుంటారు. ఈ 5-6 ఏళ్ల తర్వాత కూడా ఇబ్బంది ఉంటే మాత్రం ఎంబడే యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం పద్ధతి అండి. మెడికేషన్స్తో కూడా ట్రీట్ చేసుకోవచ్చు, అది బిళ్ళల ద్వారానే ట్రీట్ చేయొచ్చు, కంగారు పడాల్సింది ఏం లేదు. కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. జనరల్లీ లైక్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ లేకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ జనరల్లీ మనం పెద్దవాళ్ళలో చూస్తాం, బట్ ఈ మధ్య అవి యంగ్ ఏజ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయని వింటున్నాం. సో అసలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి, మన బాడీలో దాని రోల్ ఏంటి సార్? మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి మగవాళ్ళకు కూడా ప్రాస్టేట్, సార్ ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం నాకు కూడా ఉందని అడుగుతారు అనమాట. అంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది అది ఒక పెద్ద వ్యాధి కాదండి. ప్రాస్టేట్ గ్లాండ్ శరీరంలో ఉన్న ఒక అవయవం, అది మగవాళ్ళందరిలో ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ప్రాస్టేట్ గ్లాండ్ అనేది టిపికల్గా మెడికల్ టర్మినాలజీలో సెకండరీ సెక్షువల్ ఆర్గన్ అని అంటారు. అంటే వీర్యం ఉత్పత్తి అయ్యేది ప్రాస్టేట్లో నుంచి అనమాట. మగవాళ్ళందరిలో ఉంటుంది అది.
ఓకే. సో ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే ఒక పదం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే బీపీహెచ్ అనే పదం ఉంది, బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అనే ఒక పదం ఉంటుంది అనమాట. అది వయసుతో 50 ఏళ్ళు పైపెచ్చి ఉన్న వాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరుగుదల వల్ల యూరిన్ అనేది అంత ఫ్రీగా రాకపోవచ్చు అనమాట. హెన్స్ దానికి ఆ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే ఒక పదం వచ్చేసింది. కానీ సైజ్ ఒక్కటే క్రైటీరియా కాదండి. చాలామంది ఈ రోజుల్లో హెల్త్ చెకప్ కోసం వెళ్తుంటారు, స్కాన్ చేయించుకుంటారు. అక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏదో ఒక పదం రాస్తారన్నమాట. రేడియాలజిస్ట్ స్కాన్లో వాళ్ళకున్న అబ్జర్వేషన్ అంతే, అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 అన్నది. నాకు గ్రేడ్ 3 ఉందండి అని వస్తారు మా దగ్గరికి. అది ఒకటే వ్యాధి కాదు, ప్రాస్టేట్ పెరుగుదలతో కూడా మూత్రం వెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సరిపడే టెస్టులు కొన్ని ఉంటాయి. అవి చేసిన తర్వాత మేము నిర్ధారిస్తాం అనమాట ప్రాస్టేట్ ఇబ్బంది ఉందా లేదా అని. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కంగారు పడాల్సింది ఏం లేదు. ఇంకొకటి, చిన్న వయసులో కూడా ఈ ప్రాబ్లం వస్తుందా అని అడిగారు మీరు. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కంటే ప్రాస్టేట్కి సంబంధించిన ప్రాస్టేటైటిస్ అని అంటాం, ఇన్ఫ్లమేటరీ చేంజెస్. ఇన్ఫెక్షన్ కూడా కాదండి, ఇన్ఫ్లమేషన్ అనే పదం కొద్దిగా తెలుగులో చెప్పాలంటే కొద్దిగా క్లిష్టమైనది. అంటే వాపు, లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చర్మం ఎలా ఎర్రగా మారుతుందో దాన్ని ఇన్ఫ్లేమ్డ్ అంటాం. అలాగే ప్రాస్టేట్ గ్రంథులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి. యంగ్ అంటే ఎవరు, ఈ 30 నుంచి 50 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ కాస్త వేరుగా ఉంటాయి, ప్రాస్టేటైటిస్ అని అంటాం. పెరుగుదల వల్ల వచ్చేవి సైజు పెద్దగా అయ్యి మూత్రం సరిగ్గా రాకపోవడం అన్నది 50 ఏళ్ళు పైపెచ్చిన వాళ్ళలో. ఇవి రెండు డిఫరెంట్ కేటగిరీస్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాస్టేటైటిస్ లో ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి సార్? ప్రాస్టేటైటిస్ అనేది చాలా వరకు క్లినికల్ డయాగ్నోసిస్ అండి. ఏదో ఒక పెద్ద పరీక్ష చేయడం వల్లనో, స్కాన్ చేయడం వల్లనో, బ్లడ్ టెస్ట్లోనో, యూరిన్ టెస్ట్లో కనిపించేది కాదు. ఎక్కువ మటుకు ప్రాస్టేటైటిస్ ఉన్న వాళ్ళకి మూత్రం వెళ్ళుతున్నప్పుడు మంట రావడం ఒకటి, యూరిన్ వెళ్ళేసి వచ్చిన కాసేపటి కూడా మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంటుంది, అది ఇరిటేషన్ వల్ల ఎక్కువ. ఇంకొకటి వేగ్ పెయిన్ అంటాం, అసలు ఒకలాంటి నొప్పి ఒక చోట అని చెప్పుకోలేరు కానీ పొత్తి కడుపులోను, మూత్రం వెళ్ళే జాగాలోను, లేకపోతే పెరీనియం అంటాం, బీజం కింద ఉన్న ఏరియాలో కూడా, పెరీనియల్ ఏరియాలో డిస్కంఫర్ట్ అని అంటారు. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే వీర్యం బయటకు వచ్చిన తర్వాత కొంతమందిలో నొప్పి తెలుస్తుంది అన్నమాట, పోస్ట్ ఎజాక్యులేటరీ పెయిన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఎట్లా చెప్తాం, వీర్యం బయటకు వచ్చిన తర్వాత వచ్చే మంట కానివ్వండి, నొప్పి కానీ ఉంది అని అంటే ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బంది ఉంది అన్నాం. ఇందాకే చెప్పుకున్నాం మనం, సెకండరీ సెక్షువల్ ఆర్గన్, ప్రాస్టేట్లో నుంచి వీర్యం ఉత్పత్తి అవుతుంది అని చెప్పాను. వీర్యం బయట వస్తున్నప్పుడు మంట ఉంది అంటే అర్థం ఏంది, ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బంది ఉన్నట్టే లెక్క. సో ఇట్ ఈస్ అ వెరీ టిపికల్ సిమ్టమ్ అన్నమాట ఆ వయసులో వచ్చిన వాళ్ళకి. యంగ్ మెన్లో చాలా మందిలో చూస్తాం. ఈ ప్రాస్టేటైటిస్ ఉన్న వాళ్ళలో కూడా యాక్చువల్గా సెక్షువల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి అనమాట. అంగస్తంభన తక్కువ ఉంటుంది వాళ్ళలో కొద్దిగా, బికాస్ ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. చాలా మంది కంగారు పడడం, ఇది ఎలా చెప్పుకోవాలో తెలియకుండా చాలా మంది చెప్పరు మాకు. మేమై అడిగితే తప్పితే బయటపడరు. అడిగామనుకోండి, అరే డాక్టర్ మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు నన్ను అని అడుగుతారు మమ్మల్ని. దే సర్ప్రైజ్డ్, అసలు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు నన్ను, ఇబ్బంది ఉందా లేదా మీకు, ఉంది కానీ చెప్పరు అనమాట. సో అందుకనే ఈ మోర్ అండ్ మోర్ ఈ రోజుల్లో ఈ ప్రాస్టేటైటిస్కి సంబంధించిన సిమ్టమ్స్ మేమే ఈ అవేర్నెస్ కోసం చెప్తూ వస్తున్నాం. చాలా మంది దాని తర్వాత వచ్చి దే ఆర్ ఓపెనింగ్ అప్. ఇది ప్రాస్టేటైటిస్. ఓకే సార్, మరి ప్రోస్టేట్ క్యాన్సర్కి ఉన్న సిమ్టమ్స్? ప్రాస్టేట్ క్యాన్సర్కి పరిసే ఓ సిమ్టమ్స్ అంటూ ఏమి ఉండవండి. లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అని అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కైనా, ప్రాస్టేటైటిస్కైనా, ప్రాస్టేట్ క్యాన్సర్ అయినా సరే సిమ్టమ్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. యూరిన్ ఫ్రీగా రాకపోవడం, దార తగ్గడం, కొంతమందిలో మూత్రం పోయేటప్పుడు బ్లడ్ రావడం, మూత్రం పోతున్నప్పుడు మంట ఉండడం, ఇవన్నీ ప్రాస్టేట్కి సంబంధించిన సిమ్టమ్సే. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ నాకు ఉండొచ్చు అని ఎప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఇవాళ రొటీన్ హెల్త్ చెకప్స్లో సీరం పిఎస్ఏ అని ఒక టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఈ పిఎస్ఏ పెరుగుదల అనడం ప్రాస్టేట్ క్యాన్సర్కి ఫస్ట్ సూచన ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాస్టేట్ క్యాన్సర్ సీరం పిఎస్ఏ అన్నది పెరిగిన వాళ్ళందరిలో క్యాన్సర్ ఉంటుందని నేను అనట్లేదండి. కానీ సీరం పిఎస్ఏ పెరిగింది అని అంటే అది ఫస్ట్ ఉన్న సూచన, అది ఒకటి. మళ్ళీ దాంట్లో చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సీరం పిఎస్ఏ పెరగడానికి ఇన్ఫెక్షన్ అన్నిటికంటే కామన్ కాజ్. ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఒక కారణం అన్నమాట పిఎస్ఏ పెరగడానికి. సో ఎక్కువ మటుకు పిఎస్ఏ పెరిగితే నాకు క్యాన్సర్ వచ్చేసిందని చాలామంది భయపడుతుంటారు ఈ రోజుల్లో. అంత కంగారు పడాల్సింది ఏం లేదు. మీ దగ్గర ఉన్న యూరాలజిస్ట్ని సంప్రదించారంటే దే విల్ గైడ్ యూ, ఎలా ముందుకెళ్ళాలనేది చెప్తారు. కొంతమంది యూరిన్కి వెళ్ళినాక కూడా ఆ యూరిన్ ఇంకా మొత్తం ఫ్రీ అవ్వలేదు, బ్లాడర్లో ఇంకా యూరిన్ మిగిలిపోయింది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో దానికి రీజన్స్ ఏముంటాయి సార్? ఇప్పుడు మీరు అన్నట్టు యూరిన్ వెళ్ళేసి వచ్చిన కాసేపటికి ఇంకా వెళ్ళాలి అనిపించడం, సంచిలో ఉన్న మొత్తం యూరిన్ బయటకు రాలేదు అని ఒక ఫీలింగ్ రావడం, ఆ కారణం రెండు ఉండొచ్చు. ఒకటి, సంచి అని అంటే నేను అంటాను యూరినరీ బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం బయట రాకపోతే కాస్త గొప్ప యూరిన్ అలా లోన నిలబడుతుంటుంది అనమాట. సగం నిండిన ట్యాంక్ అక్కడి నుంచి మళ్ళీ నిండడం ఎంతసేపు పడుతుందండి, వెరీ ఫాస్ట్. అది ఫ్రీక్వెన్సీ పెరగడం. కొంతమందిలో బ్లాడర్లో అలజడి ఎక్కువ ఉంటుంది. అలజడి అంటే ఒక 200-300 ml యూరిన్ ఆపగలిగిన బ్లాడర్లో 100 ml యూరిన్ పడగానే బ్లాడర్లో బాగా ఇరిటేషన్ వచ్చేసి కూడా త్వరగా వెళ్తుంటారు ఫ్రీక్వెన్సీ. సో ఇబ్బందులు వేరైనా
సిమ్టమ్స్ ఒకటే. ఓకే. సో ఫ్రీక్వెన్సీ పెరిగింది అనడానికి ఒకటి మొత్తం ఖాళీ అని అవ్వట్లేదు బ్లాడర్, రెండవది బ్లాడర్లో ఉన్న యూరిన్ ఎక్కువ తట్టుకోలేకపోతుంది అనమాట. ఒకటేమో ఇన్ఫెక్షన్ ఇరిటబిలిటీకి సంబంధించింది, ఇంకోటేమో బ్లాడర్లో ఉన్న యూరిన్ బయట రాకుండా అడ్డు బ్లాకేజ్. ఆ బ్లాకేజ్ ప్రాస్టేట్ గ్లాండ్ వల్ల ఉండొచ్చు. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి స్ట్రిక్చర్ అంటాం, అంటే మూత్రనాళం కూడా సన్నబడిపోతుంది అనమాట. యూరినరీ ప్యాసేజ్ నారోయింగ్, స్ట్రిక్చర్ యూరెత్రా అంటాం. అలా ఉన్న వాళ్ళలో కూడా యూరిన్ ఫ్రీగా సరిగా రాదనమాట. సో అలా బ్లాడర్లో యూరిన్ నిలుస్తూ ఉందంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనమాట. జనరల్లీ వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలని కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది మీ బాడీకి ఎంతైతే సరిపడుతుందో, మీ బాడీ ఏం చెప్తుందో దాన్ని వినండి అని అంటారు. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ సార్? నేను మీరు అడిగిన ప్రశ్నకి 2 విధాలుగా ఆన్సర్ ఇస్తాను. నేను ఇదివరకు కూడా నేను చాలా చోట్ల చెప్పాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీకి సరిపడ నీళ్లు తీసుకోండి అని అన్నారు మీరు. మన బాడీకి ఎన్ని నీళ్లు కావాలంటే పుస్తకంలో చదివాం అనుకోండి, 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు అవసరం. 60 to 70 kg, 60 నుంచి 70 kgలు ఉన్న నార్మల్ మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు అవసరం. రెండవది, మనం ఎన్ని నీళ్ళు, మీ బాడీ చెప్తుంది మీకు నీళ్లు కావాలన్న కదా, ఎలా చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాహం అంటే ఏంటి? దాహం అంటే వాటర్ కావాలి అనిపిస్తుందా? అది. సో దాహం అనేది ఎలా వివరిస్తాం? చాలా మంది ఆకలి అయితే చెప్తారు ఆకలి అవుతుంది అని, దాహం అవుతుందంటే ఎలా వివరిస్తారు? నోరెండుకుపోతుంది. ఈ రోజుల్లో ఏసీ ఆఫీసుల్లో కూర్చుంటున్నాం, ఎవరి మనను వాళ్ళు కంప్యూటర్ మీద పనిచేస్తున్నారు, అసలు దాహం వేస్తుందని కూడా ఎవరికి తెలియట్లేదు. కాస్త కాఫీ టీ తాగుతారు, లేదంటే జ్యూసులు తాగుతున్నారు మధ్యలో. ఈ దాహానికి చిహ్నం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 60% మందిలో ఆకలి దాహానికి చిహ్నం. పొద్దున టిఫిన్ చేశారు, మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేస్తారు, మధ్యాహ్నం 10, 11:30, 10:30, 11ంటికి ఆకలేస్తుంది అనుకోండి, మొదట 2 గ్లాసులు నీళ్లు తాగండి ఫస్ట్. మీ ఆకలి చచ్చిపోయింది అనుకోండి అక్కడికి, అది దాహం. ఇంకా ఆకలేస్తుంది అనుకోండి తినండి, ఎవరు కాదనట్లేదు. సార్ 2 మీల్స్ మధ్యలో, ఒక బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తిన్నారుగా, పొద్దున తిన్నారు, మధ్యాహ్నం టైంకి తింటారు, ఈ 4 మధ్యలో గంటలో ఎందుకు ఆకలేస్తుంది మనకు? సో 60% ఆఫ్ ద టైమ్స్, 60% మందిలో ఈ ఆకలే దాహం. మరి ఇంకొంతమందిలో వాటర్ తాగకపోయినప్పటికీ, అంటే సరైన వాళ్ళ బాడీకి తగ్గ వాటర్ తాగపోయినప్పటికీ ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తూ ఉంటారు. దీన్ని మనం దేనికి సిమ్టమ్గా తీసుకోవచ్చు? ఫ్రీక్వెన్సీ పెరగడానికి నీళ్లు తక్కువ తాగడానికి కోరిలేషన్ ఉందండి. నీళ్లు కాస్త తక్కువ తాగడం మొదలు పెట్టాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు 2.5-3 లీటర్ నీళ్ళు తాగాలి, కొంతమంది 1 లీటరు 1.5 లీటర్ కంటే ఎక్కువ తాగరు. అలా నీళ్లు తక్కువ తాగుతున్న వాళ్ళకి మూత్రం ఎలా ఉంటుంది? హై కాన్సన్ట్రేషన్ అంటాం, అసలు పెట్రోల్లా ఉంటుంది అనమాట. రంగు కూడా చూడడానికి డార్క్ ఎల్లోలో ఉంటుంది. నార్మల్గా ఉన్న యూరిన్ అనేది ఆల్కలైన్ స్టేటస్గా ఉండాలి, అంటే నీళ్లు లాగా ఉండాలి. ఎక్కువ రంగుతో తేలుతుంది యూరిన్ అని అర్థం ఏంది? యాసిడ్లా తయారైంది అని అర్థం. మరి యాసిడ్లా ఉన్న యూరిన్ బ్లాడర్లో ఉన్నప్పుడు బ్లాడర్కి ఇరిటేషన్ వచ్చేస్తుంది, అలజడి వచ్చేస్తుంది, మూత్రలో మంట ఉంటుంది, బ్లాడర్ దాన్ని ఎక్కువసేపు తట్టుకోలేదు, ఈ ఇబ్బందులను వస్తాయి అనమాట. యూరిన్ కలర్కి, యూరిన్ స్మెల్కి, మన యూరినరీ హెల్త్కి రిలేషన్ ఉంటుందా సార్? ఒక విధంగా మూత్రం కలరు, కొద్దిగా స్మెల్, వాసన అనేది ఒక కొంతవరకు ఇండికేషన్ అండి డెఫినెట్గా. అంటే నార్మల్గా రోజువారీన మన పేషెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు గమనించి చెప్పడం కొద్ది కష్టమే అయినా కొంతవరకు డెఫినెట్గా చెప్పగలం. నీళ్లు తక్కువ తాగినప్పుడు నేను ఇందాక అన్నట్టు మూత్రం బాగా అసిడిక్గా మారుతుంది అనమాట. సో వాసన ఎలా ఉంటుందంటే కెమికల్ వాసన వస్తుంది, అమోనియకల్ స్మెల్ అని అంటాం. అంటే యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఏదో కెమికల్ వాసన వచ్చినట్లు ఉంటుంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఈజ్ డిహైడ్రేషన్, శరీరంలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుతుంది. యూరిన్ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, బాగా ఎక్కువ మటుకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం బయటకు రావట్లేదు అనుకోండి, ఎక్కువ మటుకు అక్కడే నిలబడుతుందంటే యూరిన్, అది ఇన్ఫెక్ట్ అవుతుంది. అక్కడే ఉన్న యూరిన్ బయట రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఇన్ఫెక్ట్ అవుతుంది. దానికి ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది అనమాట, బ్యాడ్ స్మెల్లింగ్ యూరిన్. ఇవి 2 కామన్గా ఉన్నవి అనమాట. ఎక్కువ కెమికల్ ఓరియంటెడ్ లాగా వాసన వస్తున్నది ఒక వంతు, మోస్ట్లీ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళలో. కొద్దిగా ఫౌల్ స్మెల్లింగ్గా వస్తుంది అనుకుంటే ఇన్ఫెక్ట్ అయిన యూరిన్ అన్నది. అసలు యూరిన్కి ఇంకా డిఫరెంట్ స్మెల్స్ అండ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, కానీ కామన్గా జనరల్గా పబ్లిక్ దాన్ని ఐడెంటిఫై చేసి నాకు ఇబ్బంది ఉంది చెప్పడం కొద్దిగా కష్టమైన పరిస్థితి. అది ఈ రెండు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. ఓకే సార్, జనరల్లీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే జనరల్లీ అందరూ థింక్ చేసేది డయాబెటీస్ వచ్చిందేమో అని చెప్పి, బట్ వాట్ మైట్ బి ద పాసిబుల్ రీజన్స్? ఇంకేముండొచ్చు? డయాబెటీస్ వల్ల యూరిన్ ప్రొడక్షన్ కాస్త ఎక్కువ ఉంటుంది, రాత్రిపూట కూడా కాస్త ఎక్కువసార్లు లేవల్సి వస్తుంది అన్నది మంచి అవగాహనే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. కానీ దీనివల్ల కాస్త ప్రమాదం కూడా ఉంది, ఎస్పెషలీ మగవాళ్ళల్లో. ఈ 50-60 ఏళ్ళు పైపెచ్చున్న వాళ్ళలో రాత్రిపూట 4-5 సార్లు యూరిన్ లేస్తున్నారు అని అంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా. మరి మీకు ఇబ్బంది లేదా అని అడిగినప్పుడు షుగర్ ఉందండి, మరి ఆ మాత్రం లేస్తాను నేను అంటారు. సో దెర్ ఇస్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళంతటికి వాళ్ళు ఈ ఇబ్బందికి నాకు షుగర్ ఉంది అని వాళ్ళే దగ్గర కన్వీనియంట్గా చెప్పేస్తున్నారు అనమాట. కానీ కారణం అది కాకపోవచ్చు.
ఇందాక అనుకున్నట్టు బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం బయటకు రావట్లేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు రాత్రి 4-5 సార్లు లేచి వెళ్తున్నారు. మరి అది ఆ ఇబ్బంది ఎలా తెలవాలి? మనకు షుగర్ ఉన్నప్పుడు ఎక్కువ మటుకు పెద్దవాళ్ళలో ఈ మాస్క్ అయిపోతుంది, అసలు మా దగ్గరికి రారు. దానికి సమస్య నాకు షుగర్ అని వాళ్ళే కన్విన్స్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతారు వాళ్ళు అనమాట. కానీ అది కాదండి దానికి ఆన్సర్. ఎక్కువ 50 ఏండ్లు పైపెచ్చి ఉన్న వాళ్ళలో యూరినరీ సిమ్టమ్స్, ఎక్కువ సార్లు రాత్రిపూట లేస్తున్నారు, యూరిన్ దార కాస్త తగ్గింది, వెళ్ళొచ్చిన కాసేపటికి అరే ఇంకాస్త బ్లాడర్లో యూరిన్ ఉన్నట్టుంది, నా మొత్తం ఖాళీ కావట్లేదు అంటే మొదట ఫస్ట్ ఈ యూరాలజీకి సంబంధించిన ఇబ్బంది రూల్ అవుట్ చేసుకోవాలి. షుగర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుందని ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడం, మనకు యూరాలజీకి సంబంధించిన ఇబ్బంది లేదని తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. కొంతమంది యూరిన్ని హోల్డ్ చేసుకోగలుగుతారు, లైక్ బయట ప్లేసెస్లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, ఆ టైమ్స్లో. ఇంకొంతమంది హోల్డ్ చేసుకోలేరు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రెండింటిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అండ్ ఏది దాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు యూరిన్ హోల్డ్ చేయగలరు చేయలేకపోతున్నారు అనేది ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా వేగ్ టర్మ్ అండి. అది ఎలా చెప్పొచ్చు? బ్లాడర్ కెపాసిటీ, మీరు ఎంత యూరిన్ ఆపగలరు అనేది వాళ్ళ బ్లాడర్ కెపాసిటీ బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది 2-3 గంటల వరకు ఆపగలరు, కొంతమంది గంట కంటే ఎక్కువ ఆపుకోలేరు. ఆ గంట కంటే ఎక్కువ ఆపుకోలేరు అంటే వేరే ఇబ్బంది ఏదో ఉన్నట్టే లెక్క. మనం ఇందాక అనుకున్నట్టు అది ఇన్ఫెక్షన్ కావచ్చు, ఒక అడ్డు బ్లాడర్లో ఉన్న యూరిన్ బయట రాకపోవచ్చు, ఇంకో కారణం ఉండొచ్చు. ఎక్కువసేపు ఆపుకోగలమా లేదా అనేది అట్లీస్ట్ 2 to 2.5 hours, 2-2.5 గంటలు మీరు ఆపగలుగుతున్నారంటే అది నార్మలే అండి, అంతకంటే కంగారు పడాల్సిందే లేదు. బ్లాడర్ కెపాసిటీ కొంతమందికి బాగా ఎక్కువ ఉంది అనుకోండి, 700 ml 800 ml కూడా ఆపగలుగుతారు, వాళ్ళు 4-5 గంటలైనా యూరిన్ వెళ్ళరు. అలా అని చెప్పి నీళ్లు తక్కువ తాగడం మొదలు పెట్టారు అనుకోండి, అప్పుడు కూడా మీ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువే ఉంటుంది. మీరు తాగినంత నీళ్ళకి సరిపడా యూరిన్ ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి అసలు నీళ్ళే తాగలేదు, పొద్దున ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు మీరు అర బాటిల్ నీళ్లు తాగారనుకోండి, యూరిన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ మాత్రాన నేను 5 గంటలు యూరిన్ వెళ్ళలేదు అన్నది పెద్ద విషయం కాదు, అది కూడా పొరపాటే. సో ఎప్పుడు ప్రపోర్షనేట్గా ఉండాలి. గంటకి 80 నుంచి 100 ml యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కిడ్నీ, సరిపడా నీళ్లు తాగితే. అంతకంటే తక్కువ వస్తుంది, మరీ అసిడిక్గా వస్తుందన్నా పొరపాటే. మరీ ఎక్కువ, కొంతమంది నేను 5-6 లీటర్ నీళ్ళు తాగుతాను అంటారు చాలా మంది గొప్పగా, అది కూడా తప్పే అండి. అంత నీళ్ళు అవసరం లేదు మనకు, అన్నెసెసరీ. మనకు శరీరానికి కావాల్సిన సొల్యూట్స్ అనేవి కూడా వెళ్ళిపోతాయి అనమాట దాంట్లో నుంచి. సో 3 to 3.5 liters ఇస్ ఐడియల్, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు కూడా. ఓకే సార్, జనరల్లీ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉమెన్కే వస్తాయి అంటారు, బట్ మెన్లో కూడా వస్తుందా? డెఫినెట్గా వస్తాయండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో చిన్న పెద్ద వయసుతో నిమిత్తం లేదు, అది మగవాళ్ళలో ఆడవాళ్ళతో నిమిత్తం లేదు, అందరికీ యూరినరీ ట్రాక్ట్స్ వస్తాయి ఇన్ఫెక్షన్. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో కొద్దిగా ఫ్రీక్వెన్సీ ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి, వాళ్ళు మగవాళ్ళ కంటే కాస్త ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకని అలా వచ్చేసింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటేనే ఆడవాళ్ళలో. అలా ఏం లేదండి, ఈ ప్రాస్టేట్ ఇబ్బంది ఉండి యూరిన్ సరిగ్గా పోయలేని వాళ్ళలో యూటీఐ వస్తాయి అనమాట. చిన్నపిల్లల్లో కూడా చాలా కామన్గా చూస్తాం. కొంతమంది పుట్టుకతోనే కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అంటాం, బ్లాడర్ ఫార్మేషన్ల ఇబ్బందులు, కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళలో, కిడ్నీ రాళ్ళు ఉన్నా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బోత్ మెన్ అండ్ విమెన్, కొద్దిగా ఆడవాళ్ళలో ఎక్కువ ఉన్న మగవాళ్ళలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ ఒక్కసారి యూటీఐ వచ్చింది అని అంటే అది మళ్ళీ మళ్ళీ వస్తుంది అని అంటారు, అది నిజమేనా? యూరినరీ ట్రాక్ట్కి సంబంధించినంత వరకు యూరాలజిస్ట్గా లాగా మేము మా ఫిజిషియన్ కౌంటర్ పార్ట్స్ నెఫ్రాలజిస్ట్ అంటాం, మేము తరచూ చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ యూటీఐ అనేది డాక్టర్స్లో అందరండి, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గర నుంచి సూపర్ స్పెషలిస్ట్ వరకు అందరూ యూరినరీ ట్రాక్ట్ ట్రీట్ చేస్తున్నారు అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, యూరిన్ కల్చర్ చేసామా, దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఇచ్చామా, కాస్త సిమ్టమ్స్ తగ్గగానే ట్రీట్మెంట్ అయిపోయినట్టే లెక్క. నెలకు మళ్ళీ వచ్చారు, మళ్ళీ అదే చేసాము. ఇటువంటి ట్రీట్మెంట్స్ కాస్త అపోహ ఎక్కువనే ఉందండి. అంటే నేను డాక్టర్స్నే అనాలని కాదు కానివ్వండి, ఒక స్టేజ్లో స్పెషలిస్ట్ని సంప్రదించాలి తప్పనిసరిగా. కాజ్ కనుక్కున్నాం అనుకోండి, అసలు ఈ పదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అనేది పట్టుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ చేసే విధానమే వేరే ఉంటుంది. లేదంటే యూరినరీ కల్చర్ చేసాం, అసలు పేషెంట్సే మా దగ్గరికి రావడమే, డాక్టర్ గారు నాకు యూటీఐ ఉందండి అని వస్తారు. యూటీఐ డయాగ్నోసిస్ అండి, మీకు ఏమి ఉందని చెప్పరాదా అంటే మూత్రం మంట ఉంది అండి. సో మూత్రం మంట ఉంటే మీకు యూటీఐ ఉన్నట్టా అని అడుగుతాను నేను మళ్ళీ. అలాగే అనుకుంటానండి. సో మంట ఉన్నా వాళ్ళే యూటీఐ అని అనేసుకుంటున్నారు. సో అంత కామన్ అయిపోయింది అది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంది, వాళ్ళంతటే వాళ్ళు వెళ్ళి యూరిన్ కల్చర్ కూడా ఇస్తున్నారు, కల్చర్ రిపోర్ట్ వస్తున్నారు చేయించుకున్నారని. కొంతమంది యాంటీబయాటిక్స్ కూడా మింగుతున్నారు వాళ్ళే, చెప్పకూడదు కానీ ఇలా చేయించుకునే ప్రజలు ఉన్నారు. యాంటీబయాటిక్ నేనంతటా నేను తీసుకునే ధైర్యం వాళ్ళకి ఉంది, అడిగే వాళ్ళు ఉన్నారు, షాపుల్లో అమ్మే వాళ్ళు ఉన్నారు.
అది వేరే చాప్టర్ లేండి, మనం ఇప్పుడు మాట్లాడుకోవడమే మంచిది. బట్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని మీరంతటా మీరు ట్రీట్ చేసుకోవడం చాలా డేంజరస్ అండి, అది ఎప్పుడు చేయకూడదు. అండ్ ఇలాంటి వాళ్ళకి మీరు ఒక గట్టిగా ఒక విషయం చెప్పాలి, ఒక సజెషన్ గట్టిగా చెప్పాలంటే ఏం చెప్తారు? అది యూరినరీ ట్రాక్ట్ అనేది ఇన్ఫెక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ మటుకే అండి. ఈ రోజుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్ కానివ్వండి, మీ చాట్ జీపీటీలు కానివ్వండి, దర్ ఇస్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. నేను నా దగ్గర వచ్చిన పేషెంట్స్కి తరచు ఒకటే చెప్తుంటాను నేను, మీరు ఇంటర్నెట్లో గూగుల్లో కానివ్వండి, మీ ఏఐలో కానివ్వండి, అది చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు కదండి, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టా, అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడాను మూత్రం అంటుంది అనుకోండి, యూటీఐ మీరు ఆల్రెడీ మీ మనసులో పడిందా, అది మీరు అడిగే క్వశ్చన్ దాని బేస్ మీద అడుగుతారు. సో మీరు అడగక ముందే ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఆడ సగం. సో మీకు ఏది వద్దనుకుంటారో అవే కనపడతాయి ఇక్కడ. సో యువర్ క్వశ్చన్ ఇస్ బయస్డ్. ఎందుకు? మీకు ఏదో భయం ఉంది, మీకున్న సిమ్టమ్స్ మీరే ఏదో కంక్లూడ్ చేశారు నాకు ఈ ఇబ్బంది ఉంది అనేసి. సో ఎప్పుడు మనం అడిగే క్వశ్చన్ తగ్గట్టే ఆన్సర్ వస్తుంది. అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప కాదండి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు వర్తిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకా అక్కడే డాక్టర్స్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. సో దయచేసి సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా పొరపాటు అండి, ఎప్పుడు చేయకండి. ఇంకొక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, మీకు యూటీఐ వచ్చింది, మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను, మీ ఇంట్లో మీ పిన్ని గారు వచ్చారు, ఆవిడ కూడా నాకు యూటీఐ ఉందని చెప్తుంది, మీకు సిమ్టమ్స్ ఏం చెప్పదు, నాకు కూడా యూటీఐ వచ్చిందిరా అంటది, ఏదో తెలియదు మనకు యూటీఐ, మీ ప్రిస్క్రిప్షన్ ఆవిడకి ఇస్తారు. ఓహో, ఇలా కూడా ఉన్నారు, నాకు యూటీఐ వచ్చిందండి, మా ఇంట్లో మా పాప నాకు ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చిందండి అంటారు. ఇంకా మనం చేసేదేమో. అలాంటి టైంలో మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉండేది? నో ఫీలింగ్స్. మనం ఓపిక్గా వాళ్ళకి చెప్పవలసింది చెప్పాల్సిందే. మా బాధ్యత ఈజ్ టు ఎడ్యుకేట్ పీపుల్. వాళ్ళు తప్పని కాదు, నేను అది తప్పే, కానీ ఆ ఉన్న కంగారులో మనకు ఏదైనా రిలీఫ్ రావాలి, అరే ఈ అమ్మాయికి కూడా అదే ఇబ్బందితో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మనకు కూడా పనిచేస్తుందేమో అని ఒక ఆతృతతో చేస్తారు కానివ్వండి, అది పొరపాటు. అది కొంతమంది అదే ప్రిస్క్రిప్షన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇదివరకు వెళ్ళినా అదే ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు డాక్టర్, ఎలాగో ఇక మళ్ళీ కొత్తగా వెళ్ళడం ఏముంది, అదే మింగేస్తే సరిపోద్ది కదా అని అవే మొదలు పెడతారు మళ్ళీ. సో ఎటొచ్చి మీకు ఇబ్బంది వస్తుందంటే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది అందుకే ఇంపార్టెంట్ అండి. సరేనా, మీరు స్పెషలిస్ట్ దగ్గరకు పోకపోయినా మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరో ఒకరిని కాస్త మాట్లాడండి. మీకు చనువు ఉంది, ఫోన్ చేయగలిగి మాట్లాడను అంటే ఆ పనన్నా చేయండి. ఫస్ట్ స్టెప్ ఒక డాక్టర్తో మాట్లాడి మళ్ళీ తీసుకోండి డెసిషన్. జనరల్లీ ఇప్పుడు అంతా ఫిట్నెస్ మీద చాలా ఫోకస్ చేశారు, దానికోసం అని చెప్పి ప్రోటీన్ పౌడర్స్ అని సప్లిమెంట్స్ అని ఇట్లా అన్నీ తీసేసుకుంటున్నారు. దానివల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మీ జిమ్కు వెళ్ళడం అన్నది ఫిట్నెస్ వరకు బాగానే ఉందండి. జిమ్కు వెళ్ళడం, బాడీ ఫిట్నెస్ కోసం దాని మీద అవగాహన రావడం అవంతా బాగానే ఉంది. ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్, క్రియాటిన్ సప్లిమెంట్స్ మీకు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారండి, దే ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్. వాళ్ళ ఎయిమే బాడీ మజిల్ మాస్ బిల్డ్ చేయడానికి వాళ్ళు ఈ సప్లిమెంట్స్ తీసుకుంటారు, వేరే ఫార్మ్ ఆఫ్ మెడికేషన్స్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే దే నీడ్ టు బిల్డ్ ద మజిల్ మాస్. మనం రోజు చేసే కసరత్తు వల్ల మజిల్స్ అంత పెరగవు అనమాట. ఫిట్గా ఉంటారు మీరు, దానికి వేరే విషయం. బట్ బల్క్ అవ్వాలి, మజిల్ బల్కింగ్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఎక్స్ట్రా ఈ ప్రోటీన్స్, క్రియాటిన్స్ ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకుంటారు అనమాట. మన వాళ్ళు కాలేజీలో ఉన్న కుర్రాడు కూడా జిమ్కి వెళ్ళాలి, కాస్త ఫిట్గా ఉన్నవాడు కూడా క్రియాటిన్ దానికి తగ్గట్టు ఈ ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటున్నారు. ఎందుకు? శరీరానికి సరిపడ ప్రోటీన్ రోజు మన పళ్ళెల్లో అందుతుందా లేదా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. రోజుకి ఎంత కావాలి? 60 గ్రాముల ప్రోటీన్ కావాలి అనుకుందాం. మనం రోజు తింటున్న భోజనంలో ఆ మాత్రం ప్రోటీన్ వస్తుందా? రావట్లేదు. 90-95% మందిలో ఎవరి ప్లేట్లో కూడా అంత ప్రోటీన్ లేదు మన దగ్గర. సో అంటే మన ఇండియన్ డైటరీ డిఫాల్ట్గానే కాస్త ప్రోటీన్ డెఫిషియెంట్ నేషన్ మనం. అందుకే స్పోర్ట్స్లో అంత గొప్పగా రాణిస్తాం మనం. మన బాడీ బిల్డ్ కూడా లేదు, దేవుడు మనకి ఇచ్చింది మేధస్సు ఒకటే. బాడీ బిల్డ్ ఈజ్ రిలేటివ్లీ తక్కువ మనం. సో ఈ ప్రోటీన్ సప్లిమెంట్ చేయడానికి ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు అందరూ. మన డైట్లో రావట్లేదు కదా, సో లెట్ us టేక్ ఎ సప్లిమెంట్ అనేది ఒక విధంగా ఆలోచన కరెక్టే అని చెప్పొచ్చు. కానీ అండర్ గైడెన్స్ తీసుకోవాలండి. మీ దగ్గర జిమ్లో ఇప్పుడు మంచి క్వాలిఫైడ్ జిమ్స్ ఉన్నాయంటే మీ ట్రైనర్ కానివ్వండి, అక్కడ అసోసియేటెడ్గా న్యూట్రిషనిస్ట్ ఉంటారు. మీ బాడీ మాస్, మీ బరువు ఎంత, మీలో ఉన్నది మజిల్ మాస్ ఎక్కువ ఉందా లేకపోతే బోన్ వెయిట్ ఎక్కువ ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత అవసరమో మీ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసి కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి సలహా తీసుకోవడం పద్ధతి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుందా? వస్తుంది. ఆ ప్రెషర్ అంతా ఎక్కడ ఉంటుంది? కిడ్నీ పైన పడుతుంది అనమాట. దానికి ఫిల్టరేషన్ చేసే ఆ శక్తి అనేది కిడ్నీకే ఉంటుంది. సో ఇక్కడే అబ్యూస్ చేశారనుకోండి తీసుకునేది, దాని ఎఫెక్ట్ కిడ్నీ పైన చూపెడుతుంది. ఇట్లా తీసుకుంటున్నప్పుడు వాటర్ ఇంటేక్ ఇంకా ఎక్కువ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఈ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు హైడ్రేషన్, శరీరానికి సంబంధించిన వాటర్ ఇంకాస్త ఎక్కువ తాగాలి వీళ్ళు, ఇంకా 1.5 లీటర్ నీళ్ళు ఎక్కువ తాగాలి. సో దట్ అది బాడీలో నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతాయి అనమాట. సో అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్
బట్ మా సలహా అయితే వీలైనంత వరకు యాడెడ్ సప్లిమెంట్స్ తీసుకోకండి అనే చెప్తాం. న్యాచురల్ మీన్స్ గానే ప్రోటీన్ సప్లిమెంట్స్ చేయండి. దానికి ఏది అవసరం చేయండి, ఎక్కువ తినాలంటే తినండి. సార్ మెన్కి హైజీన్ ఎలా ఉండాలి అంటే మీరు యూరినరీ ట్రాక్ట్ సంబంధించిన ఇబ్బందుల గురించి చెప్తున్నట్లయితే, ప్రైమరీ హైజీన్ అనేది మెన్లో ఎక్కువ మటుకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇందాక మనం అనుకున్నట్టు ఏ ప్రాస్టేట్ ఇబ్బంది ఉందో లేదంటే రాళ్ళు ఉన్నాయనో, ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ డయాగ్నోసిస్ అనమాట. ఇంకొన్ని కారణాలు పర్సనల్ హైజీన్ రిలేటెడ్గా మెన్లో యూటీఐస్ ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, చిన్న పిల్లల నుంచి అబ్బాయిలు, చిన్న వయసులో ఉన్న బాయ్స్ దగ్గర నుంచి ఎల్డర్లీ మెన్ వరకు నార్మల్గా ఈ ఫోర్ స్కిన్ అని ఉంటుంది, పెనిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ వెనక్కి ఫ్రీగా వచ్చేలాగా ఉండాలి. అది రాని వాళ్ళల్లో ఎక్కువ మటుకు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అనమాట. చిన్న వయసులో ఉండదు అనమాట పిల్లలకి, వయసు ఎదిగే కొద్దికి ఆ స్కిన్ వెనక్కి వచ్చేలాగా ఉండాలి. రాని పక్షాన డెఫినెట్గా యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. కొంతమందికి నార్మల్గానే ఉంటుంది, పోగ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఆ ఇబ్బంది వచ్చి ఆ స్కిన్ అంత ఫ్రీగా రిట్రాక్ట్ కాదనమాట. అప్పుడు రోజువారీని అక్కడ బ్యాక్టీరియా బిల్డ్ అవ్వడం, అది కాస్త బ్లాడర్లోకి ఎంటర్ అయ్యి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ మొదలవుతుంటాయి. సో పర్సనల్ హైజీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇస్ స్కిన్ రిట్రాక్టబుల్గా ఉండాలి, రోజు దాన్ని హైజీన్ క్లీన్గా స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకునేలాగా ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ ఈజ్ వాటర్ ఇంటేక్. మనం అనుకున్నట్టు వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా 2.5 to 3 liters వరకు నీళ్లు తాగుతున్నారు అని అంటే ఆటోమేటిక్గా యువర్ బ్లాడర్ హైజీన్ ఈజ్ గుడ్. అంటే నీళ్లు సరిపడా అందుతుంది అంటే యూరిన్ కూడా నీళ్ల రంగులో బయటకు రావాలి. మీన్స్ చూస్తే అప్పుడే మీరు కరెక్ట్గా నీళ్లు తాగుతున్నారని అర్థం. ఐ థింక్ బై అండ్ లార్జ్ ఈ రెండు విషయాలు కానీ చూసుకోగలిగితే మోస్ట్లీ ఈ ఇన్ఫెక్షన్ రిలేటెడ్వి విల్ బి ఫైన్. సార్ యూరిన్ లీకేజ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఇప్పుడు ఈ యూరిన్ లీక్ అనేది చాలా, మనం ఎలా చెప్పాలి, చాలా క్యాజువల్గా వాడే పదం అండి ఈ యూరిన్ లీక్ అనేది. ఎక్కువ మటుకు విమెన్లో చూస్తున్నాం. ఆడవాళ్ళలో యూరిన్ లీక్ సంబంధించిన ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి, మగవాళ్ళల్లో కూడా ఉంటాయి కానివ్వండి. ఎక్కువ మటుకు సర్జరీ అయిన తర్వాత ప్రాస్టేట్కి సంబంధించిన సర్జరీ అవ్వడం వల్లనో వేరే ఏదైనా బ్లాడర్కి సంబంధించిన సర్జరీ అయిన వాళ్ళలో మగవాళ్ళలో ఆ లీక్స్ కనపడతాయి. దానికంటే కామన్గా మనం మాట్లాడుకోవాల్సింది విమెన్లో. ఆడవాళ్ళలో ఈ యూరిన్ లీక్ అనేది ఎలా ఉంటుంది, మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా యూరిన్ లీక్ ఇబ్బంది ఉందండి అనే వస్తారు మన దగ్గరికి, అంతకు మించి చెప్పలేరు అనమాట. అందుకు మేమే అడుగుతాం. ఈ లీక్లో పలు రకాలు ఉంటాయి అనమాట. ఒకటి అర్జెన్సీ. ఫస్ట్ అర్జెన్సీ అంటే మూత్రం బ్లాడర్లో ఉన్నప్పుడు ఒక స్టేజ్ తర్వాత మూత్రం వెళ్ళాలని ఒక ఫీలింగ్ వస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఎంబడే వెళ్ళిపోవాలి. ఇంకా కొంతమందికి ఆ టాయిలెట్ చేరుకునే లోపే 4 చుక్కలు యూరిన్ పడిపోతుంటాయి. దాన్ని అర్జ్ లీక్ అంటాం, అర్జ్ ఇన్కాంటినెన్స్. అంటే మూత్రం బ్లాడర్లో నిండుతున్నట్టు మీకు తెలుస్తుంది, వెళ్ళాలి అని ఒక ఫీలింగ్ కూడా మీకు తెలుస్తుంది, ఆపుకోవాలనేది కూడా మీకు తెలుసు, ఆపుతున్నారు కూడా, కానీ ఒక స్టేజ్ తర్వాత ఇంకా ఆపలేరు అనమాట. ఆ యూరిన్ కాస్త లీక్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అర్జ్ ఇన్కాంటినెన్స్. దీనికి కారణాలు బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం, కాస్త బ్లాడర్లో అలజడి ఎక్కువ ఉండి బ్లాడర్కి చాలా ఇరిటబుల్ ఉంటుంది అనమాట, అప్పుడు కూడా లీక్ అవ్వచ్చు. రెండవది స్ట్రెస్ లీక్ అంటాం. ఇది ఎక్కువ మిడిల్ ఏజ్డ్ అండ్ కొద్దిగా ఎల్డర్లీ విమెన్లో చూస్తాం. ఈ స్ట్రెస్ లీక్ అనేది తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కొంతమందికి కింద కూర్చొని లేసేటప్పుడు, కాస్త బరువులు ఎత్తిన, ఇటువంటి సిచ్యువేషన్లో గట్టిగా నవ్వినా, ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కాస్తంత యూరిన్ లీక్ అవుతుంది అనమాట. ఎంత యూరిన్ లీక్ అవుతుంది అనేది దానికి ఒక గ్రేడింగ్ మెకానిజం ఉందండి. కొంతమందికి కొద్దిగా అవచ్చు, కొంతమందికి చాలా ఎక్కువ పడుతుంది అనమాట. దాని తగ్గట్టు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మేము డిసైడ్ చేస్తాం. ఈ స్ట్రెస్ లీక్ రావడానికి కారణాలు, మూత్రం ఎక్కడైతే బయటకు వస్తుందో దాని చుట్టూ ఉన్న స్పింక్టర్ అంటాం, ఏదైతే ఆ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉంటుందో, ఈ మూత్రం ఆపడానికి ఉన్న మజిల్స్ కాస్త వీక్ అవుతాయి వీళ్ళల్లో. సర్జరీ వల్ల కావచ్చు, వయసుతో కావచ్చు, షుగర్ ఉన్న వాళ్ళల్లో కావచ్చు, చాలా కారణాల వల్ల ఎప్పుడైతే ఆ మజిల్ వీక్ అవుతుందో యూరిన్ ఆపే శక్తి తగ్గుతుంది అనమాట. శరీరంలో బిల్డ్ అయినప్పుడు, తుమ్మినప్పుడు ఎంత ప్రెషర్ బిల్డ్ అవుతుందో బాడీలో, దాన్ని ఆపే శక్తి ఉండాలి స్పింక్టర్కి. ఎప్పుడైతే అది వీక్ అవుతుందో ఆ బ్లాడర్లో నుంచి వచ్చే ఫోర్స్గా ఉన్న యూరిన్ ఆపలేని పరిస్థితిలో యూరిన్ లీక్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ లీక్. సో అర్జ్ లీక్ ఒకటి, స్ట్రెస్ లీక్ ఒకటి, ఇంకొకటి కంప్లీట్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటామండి. అది కొన్ని మెడికల్ కండిషన్స్లో, ఈ నర్వ్స్ దెబ్బతిని బ్లాడర్ పనిచేయని వాళ్ళల్లో, కొన్ని ఇన్స్టెన్స్లో సర్జరీ తర్వాత కూడాను కంటిన్యూస్ యూరినరీ లీక్ అంటాం. అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఇలా మనతో కూర్చొని మాట్లాడుతుంటే కూడా కొద్దిగా యూరిన్ లీక్ అయిపోతూనే ఉంటుంది. అసలు పేషెంట్కి యూరిన్ బయట వస్తుందా లేదో కూడా తెలియదు అనమాట. అవి కొద్దిగా తక్కువ చూస్తాము, కానీ స్పెసిఫిక్ కండిషన్స్ వల్ల వస్తాయన్నమాట. కొద్దిగా ట్రీట్మెంట్ చేయడంలో ఈ కంప్లీట్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళని ట్రీట్ చేయడమే కొద్దిగా కష్టమైన పరిస్థితి. బట్ ఇవి ఈ 3 రకాలు యూరిన్ లీక్స్ ఉంటాయి అన్నమాట. సార్ జనరల్లీ యంగ్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరిలో అయినా సరే
యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు వన్స్ వాళ్ళది కంప్లీట్ అయిపోయినట్టే అనిపిస్తుంది, బట్ విత్ ఇన్ ఏ మినిట్ ఆర్ మళ్ళీ వాళ్ళకి అలా వస్తుంది అనమాట. అంటే లేదు నా బ్లాడర్ ఇంకా ఫిల్గానే ఉంది, ఇంకా ఖాళీ అవ్వలేదు అన్న ఒక థాట్ వస్తుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇన్కంప్లీట్ ఎంప్టింగ్, ఇందాక అన్నట్టు బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం బయటకు రాకపోయినా ఆ సెన్సేషన్ ఉంటుంది. లేదు బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉండి బ్లాడర్కి ఎక్కువ ఇరిటబిలిటీ ఉన్నా అదే ఆ సెన్సేషన్ వస్తుంది అనమాట. లోపల ఎక్కువ మటుకు యూరిన్ వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా బ్లాడర్లో యూరిన్ ఉందంటే ఇంకొక పాయింట్ కోరిలేషన్ ఏంటంటే మూత్రం దారి ఎలా వస్తుందో కూడా గమనించాలి. యూరిన్ కొంతమంది బాగా సన్నగా రావడం, మూత్రం పోసే సమయం పెరగడం, మూత్రం పోసిన తర్వాత కూడా లాస్ట్లో కొన్ని డ్రాప్స్ అలా పడుతూ ఉండడం, ఇవన్నీ ఓ బ్లాకేజ్కి సూచన అనమాట. అడ్డు అది ప్రాస్టేటే కావచ్చు, లేదంటే యూరినరీ ప్యాసేజ్లో బ్లాక్ స్ట్రిక్చర్ అంటాం. ఇవి రెండిట్లో ఉన్నా కూడా ఇది దీంతో పాటు బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం ఎంటీ కావట్లేదు అంటే ఇట్ ఈస్ ఒక విధంగా ఒక డయాగ్నోస్టిక్ పాయింట్ అనమాట. అంటే ఓ అడ్డు వల్ల బ్లాడర్లో ఉన్న యూరిన్ బయటకు రావట్లేదు, అక్కడ మనం దాని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు బ్లాడర్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే విత్ ఇన్ మినిట్స్ మనకి జరుగుతుంది, బ్లాడర్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మనం యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు కొద్దిగానే వస్తుంది. అదే అర్జెంట్, ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. అంటే ఎక్కువ మటుకు ఆ ఉన్న అర్జెన్సీకి మనం వెళ్ళినప్పుడు టాయిలెట్లో వచ్చే మూత్రం క్వాంటిటీకి అసలు మ్యాచే ఉండదు అనమాట. ఇంతగా ఫీలింగ్ ఉంది మరి వెళ్తేమో కొద్దిగానే వస్తుంది అనుకునేది ఇది టిపికల్ ఆఫ్ ఓవర్ యాక్టివిటీ బ్లాడర్. అంటే బ్లాడర్ ఇస్ వెరీ ఇరిటబుల్, బాగా అలజడి ఎక్కువ ఉంది బ్లాడర్లో. దానికి కారణాలు అనేవి పలు రకాలు ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. దానికి ట్రీట్ చేసే విధానం ఒకటి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇట్స్ కాల్డ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఓకే ఓకే సార్, కొంతమందికి యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలా, లేకపోతే ఎన్నిసార్లు పడ్డాక లేదు దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? లేదండి, బ్లడ్ ఇన్ యూరిన్ అనేది ఎప్పుడైనా సరే సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. ఎన్నిసార్లు కాదు, ఒక్కసారి పడ్డా డాక్టర్ని కలవాలి. అవునా? బ్లడ్ ఇన్ యూరిన్ వేడి చేస్తే అలా బ్లడ్ పడుతుంది, దాన్ని ఏం మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు అని అంటే. ఈ వేడి అనేది చాలా కొద్ది కష్టమైన పదం అండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వేడి అంటే ఉద్దేశం ఏంది? మూత్రం అంటున్నట్ట, మనకు టెంపరేచర్ వచ్చినట్ట, లేదంటే మూత్రం వేడిగా ఉన్నట్ట. సో అది మనం చెప్పే విధానం అనమాట. వేడి చేస్తే అంటే అర్థమైందంటే ఎక్కువ మటుకు నీళ్లు తక్కువ తాగుతున్నావు, బ్లాడర్లో ఉన్న యూరిన్ అంత నీళ్లు తక్కువ తాగితే కాస్త ఎరుపుగా వస్తుంది అన్నది ఉద్దేశం. కాస్త డార్క్గా పెట్రోల్ రంగులో మూత్రం రావడానికి, కుంకుమ రంగులో రెడ్గా యూరిన్ పడడానికి చాలా తేడా ఉందండి. ఓకేనా? మన కుంకుమ రంగులో బ్లడ్ ఒక డాపు పడ్డా కానీ ఇన్ఫెక్షన్ వల్లే ఉండొచ్చు, అది వేరే విషయం. ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చులే అని అనుకోవడం పొరపాటు. ఎలా తెలుస్తుంది? సో డెఫినెట్గా దానికి సంబంధించిన టెస్టులు చూసుకొని దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి రూల్ అవుట్ చేసుకోవాలి. అసలు నాకు అది ఇన్ఫెక్షన్ వల్లైనా ఇంకేమైనా కారణాలు కూడా ఉండొచ్చు కదా, చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి అట్లా ఎర్లీ స్టేజ్లో చాలా మందికి ఎస్పెషల్లీ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా బ్లడ్ పడుతుంటుంది. రాళ్ళు ఉన్నప్పుడు నొప్పి ఉండదు, ఓన్లీ బ్లడ్డే సూచన. కొంతమందిలో మిగతా సిమ్టమ్స్ ఏవి ఉండవు, క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీలో రాళ్ళు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఒకటే సూచన బ్లడ్ ఇన్ యూరిన్. ఇంకేం సిమ్టమ్స్ లేవు, ఇది నాకు ఇన్ఫెక్షన్ వల్లే పడింది అంటే ఇవన్నీ మిస్ అయినట్టే కదా. సో ఎప్పుడు ఆ పొరపాటు చేయకూడదు. బ్లడ్ ఇన్ యూరిన్ అంటే రక్తం కనబడుతుంది ఈ యూరిన్లో అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. మాకు యూరాలజీ పరంగా కూడా అది మాకు చాలా ఇంపార్టెంట్ సైన్. సో దాన్ని కొన్ని ఏవేవైతే కారణాలు ఉన్నాయో అన్ని రూల్ అవుట్ చేసుకోవడం పద్ధతి. మీరంతటా మీరు ఇది వేడి చేసింది అని అనుకోవడం మాత్రం పొరపాటు, అలా ఎప్పుడు ఉండకూడదు. ఓకే సార్, అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు బ్లడ్ పడడం డిఫరెంట్ అండ్ యూరిన్ రెడ్ కలర్లో రావడం డిఫరెంటా, లేకపోతే రెండు ఒకటేనా? రెండు ఒకటే అండి, మోతాదు బట్టి. కొంతమందికి మూత్రం అంతా పోసిన తర్వాత చివరిలో 1-2 చుక్కలు పడచ్చు అనమాట, దానికి కారణాలు వేరే ఉన్నాయి. కొంతమందికి మూత్రం అంతా కాస్త రెడ్ కలర్డ్ పింక్ టింజ్డ్ అనమాట. ఒక కుండ నీళ్ళలో చిటికడు కుంకుమ వేస్తే ఎరుపుగా కాదండి, బ్లాడర్ అయినా అంతే. మొత్తం అంత బ్లడ్ కాదు అది, కానీ ఏదో కారణం వల్ల నిండుగున్న బ్లాడర్లో ఒక్క బొట్టు రక్తం పడ్డా కాస్త పింక్గానే వస్తుంది కలర్. ఓకే, సో అట్లా కనిపించినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వడం కరెక్ట్ అంటారు? డెఫినెట్గా సంప్రదించాలి. యూ హ్యావ్ టు మీట్ యువర్ యూరాలజిస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టుడే అండ్ చాలా 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 నీట్గా మా అందరికి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నన్ను ఈరోజు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వెల్కమ్. నమస్తే.